నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో కాళేశ్వరం రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. రేవంత్ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి కమిషన్ నివేదికపై గులాబీ దళం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పీసీ ఘోష్ రిపోర్టు కాదు, కాంగ్రెస్ లీడర్ల ఆత్మఘోష అంటూ విమర్శిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్కారు వారి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ తన్నీరు హరీష్ రావు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీళ్ల నిజాలు బయటపెట్టారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు హరీష్ రావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. ఘోష్ రిపోర్టు నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుపట్టినట్టే. ఒకవైపే చూసి ఒకవైపే విని ఇచ్చిన నివేదికలా కనిపిస్తోందన్నారు హరీష్ రావు. కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా రేవంత్ పాలన సాగుతోందన్నారు. రాజకీయ కక్షల కోసమే కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో నచ్చిన పేజీలనే లీక్ చేశారని, నచ్చని పేర్లను చేర్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి బనకచెర్లకు నీరు పోవాలన్నదే సీఎం రేవంత్ ఆలోచన అన్నారు హరీష్ రావు. కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే, ఇదే గోదావరి నది మీద, అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా, దానికి మీడియానే సాక్ష్యం. ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి, గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది, 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు, నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం, గురుదక్షిణ చెల్లించాలి. ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు. రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తక్షణమే 650 పేజీల పూర్తి నివేదికను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే తమ మైక్ కట్ చేయకుండా వాదనలు వినాలి అంటూ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కోసమే కాళేశ్వరం రిపోర్టు పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేజీల నివేదికను 60 పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమైపోయింది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రెండోది, నాకు తెలియక అడుగుతా ఉన్నా, రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారే వరకే ఈయన పాపాల బైరోడు, ఆన పాపాల బైరోడు అని అడ్డమైన రోత వార్తలు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా, అంటే ఇంకా 650 పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే 2 పత్రికలకు మాత్రం తెలిసి. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఎత్తిపోతల పరంపర. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అహర్నిశలు పనిచేసింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం.
మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ఇలా కొండపోచమ్మ వరకు నీటిని వరుస బ్యారేజ్లు, పంప్ హౌస్లతో ఎత్తిపోసుకుంటూ సుదూర తీరం తీసుకువెళ్లడం కాళేశ్వరం ప్రాజెక్టు మూల సూత్రం. మిడ్మానేర్ నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్ వరకు వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తుంది. అందుకే పోరుబాటకు సిద్ధమవుతోంది గులాబీ దళం. రేవంత్ ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. రైటిక కాళేశ్వరం ఫ్యాక్ట్స్ పైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత స్టే ట్యూన్. 16 నెలల పాటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపి 650 పేజీల నివేదికను సమర్పించింది. సో ఈ నివేదికే నిన్నటి నుంచి హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ డిబేట్ కూడా దానిపైన మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం లింగం యాదవ్ గారు, దిలీప్ ఆచారి గారు. సో లింగం యాదవ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికనిచ్చింది. ఈ 650 పేజీల నివేదిక. అయితే ఈ 650 పేజీల నివేదికను పూర్తి స్థాయిలో పూర్తిగా ఒక మీడియా కావచ్చు, లేకపోతే ఎవరు చూసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకు ప్రభుత్వం ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు? అండ్ 6 పేజీలకు కుదించి మాత్రమే మీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ పేర్లను మాత్రమే అందులో ఉంచి ఈ రకమైనటువంటి 6 పేజీలకు కుదించాలి అని డిసైడ్ చేసింది ఎవరు అని ఈ రకంగా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ప్రతిపక్షాలు. సో మీ సమాధానం? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు, కో ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఎస్ డెఫినెట్ కూడా అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎలక్షన్స్ ముందే మేము మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, దానికి అనుగుణంగానే ఇవాళ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది మేము ఆనాడే చాలా స్పష్టంగా చెప్పాం. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ఒక స్వతంత్ర కమిషన్ ని, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ని ప్రత్యేకించి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఇవాళ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఇవాళ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 16 నెలలు ఇవాళ వివిధ వ్యక్తులు ఆ రోజు పాల్గొన్నటువంటి అందరినీ కూడా ఇవాళ దాన్ని ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇవాళ రిపోర్టుని ఇవాళ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం క్యాబినెట్ ఇవాళ ఆమోదించి ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ దాన్ని అసెంబ్లీలో కూడా పెట్టడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆనాడు అసలు ఈ కాళేశ్వరం అనేదే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారింది. అసలు ఇది ఫీజబిలిటీ కాదు. ఆనాడు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లలో ఆనాడు ప్రాజెక్ట్ ని ఇవాళ సిడబ్ల్యూ అనుమతులు ఉన్నా కూడా కావాలని కేసీఆర్ ఇవాళ దాన్ని కాదని ఇవాళ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరిని తానే డిజైన్ చేసి అని చెప్పాడండి. గతంలో మీరు అందరు కూడా చూశారు, కేసీఆర్ స్వయంగా చెప్పాడు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టును పట్టించుకోలేదు. ఆనాడు ఉన్నటువంటి ఏ కమిటీ రిపోర్టులు లేకుండా కేసీఆర్ స్వయంగా 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారే కాళేశ్వరం మానస పుత్రిక, దాని కర్త కర్మ నేనే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలిపోయినటువంటి ప్రాజెక్టులు ఎక్కడైనా ఉన్నాయండి? ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టులు ఒకసారి చూడండి. ఇవాళ నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఇంకా కూడా ఇవాళ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి. మరి ఇవాళ అది ఒకరి కావాలని డబ్బులు దోసుకోవడం కోసమే కాళేశ్వరం పేరు మీద ఇవాళ వేలాది కోట్లు, అంటే ఆనాడు 36-38 వేల కోట్ల రూపాయలతోటి మొదలు పెట్టి ఇవాళ 1,00,000 కోట్లకు పైగా ఇవాళ ఈ కాళేశ్వరాన్ని తీసుకుపోయారు. ఇవాళ దీంట్లో జరిగినటువంటి అవినీతి అంత ఇంత కాదండి. ఇవాళ మనం చూసాం, చిన్న అధికారులు బయటపడితేనే ఇవాళ కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఈలు ఎన్ఈసి వాళ్ళు ఇవాళ దొరుకుతూనే ఏసీబీకి వేల కోట్ల రూపాయలు ఇవాళ బయటపడ్డది. మరి చీఫ్ ఇంజనీర్ ఇవాళ కేసీఆర్ కదా, మరి ఆయన అవినీతి ఎంత ఉంది? ఇవాళ దాన్నే కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు, ఆనాడు ఇరిగేషన్ గా మంత్రి పనిచేసినటువంటి హరీష్ రావు గారు, అదే విధంగా ఆనాడు ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ కూడా ఎలాంటి నిపుణుల కమిటీని పట్టించుకోకుండా ఎలాంటి అడ్వైజ్ కూడా వాళ్ళు కనీసం ఫీజబిలిటీ కూడా చూసుకోలేదండి. ఇవాళ అదే ప్రాణహిత కడితే 75% డిపెండబుల్ తోటి 205 TMC అవైలబుల్ ఉండే. ఇవాళ ఇది కావాలని
వీళ్ళు రీడిజైన్ పేరుతో ఎత్తిపోతారు, కాస్త మనీని ఎత్తిపోసిరు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు దోసుకోవడం కోసం ఎత్తిపోసిరు. ఇది మేము చెప్పడం కాదే, కాగు రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కనీసం అక్కడ సాయిల్ టెస్ట్ చేయలే, ఒక డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, అంతా లోపభూయిష్టంగా ఉందని ఇవాళ అదే పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. ఇవాళ దాని మీద కూడా మాట్లాడుతున్నారు. మరి ఒక స్వతంత్ర కమిటీ, ఆయన ఫార్మర్ లోక్పాల్ చైర్మన్ గా చేసిండు, సుప్రీంకోర్టు జడ్జిగా చేసిండు. ఒక స్వతంత్రంగా ఎంక్వైరీ చేసి 16 నెలలు టైం తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాని మీద కూడా ఏది పడుతుంది మాట్లాడతారు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇవాళ మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదండి? ఇవాళ బనకచెర్లకు ఇవాళ గుర్తొచ్చింది. ఇక హరీష్ రావు ఏది పడుతుంది, ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ పోటీ ఉందండి. కేటీఆర్ ఒకవైపు, కవితరావు ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు. ఇవాళ ఎక్కడ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో అధినాయకుడు అవుతాడో, ఎక్కడ ఆయన ఆధిపత్యం చెల్లేసని కవిత గారు ఒక బీసీల పేరు మీద డ్రామా చేస్తారు, హరీష్ రావు గారు ఇవాళ నీళ్ల పేరు మీద డ్రామా చేస్తారు. మరి బనకచెర్ల గురించి మాట్లాడుతుండు. అంటే ఆయన పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇస్తాడు. మరి 10 ఏళ్లలో ఎన్నిసార్లు ఇచ్చిండండి పీపీటీ? ఆయన ఎప్పుడన్నా ఇచ్చిండా? ఇవాళ ఇదే బనకచెర్లకు ఎవరు ఆధ్వర్యంలో ఆనాడు పునాదులు పడ్డాయండి? 2016లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆనాడు ఇరిగేషన్ మంత్రి ఎవరు ఉన్నారు? రైట్. అయితే ఎన్నో అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చింది. దానిలో హరీష్ రావు చెప్తున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది, మహారాష్ట్రతో ఒప్పందం కుదిరింది. మరి ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర సంస్థలు కావచ్చు, వీటిని ఎందుకు తప్పుపట్టట్లేదు? చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కమిషన్ రిపోర్ట్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం దేనికి అనుమతులు ఇచ్చినాయండి? ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ దాచిపెట్టింది. వీళ్ళు ఎందుకు దాచిపెట్టారు? మరి ఆనాడు ఎందుకు బయట పెట్టలేదు? ఇవాళ ఆల్రెడీ ప్రాణహిత దగ్గర 75% డిపెండబిలిటీ వాటర్ ఉంది. దాన్ని కాదని ఇవాళ ఇది మార్చడానికి కారణం ఏంది? ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవంతా అదే చెప్తుంది. ఇదంతా కూడా నీళ్ల పేరు మీద ఎత్తిపోసి డబ్బులు ఎత్తిపోసుకురు. వీళ్ళు వేలాది కోట్లు సంపాదించుకురు. ఇవాళ వీళ్ళు అందుకే వీళ్ళు కనీసం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలకు, హరీష్ రావుకు కనీసం నైతిక అర్హత లేదండి మాట్లాడడానికి. ఏ విధంగా మాట్లాడతారండి? మరి ఎందుకు పీపీటీలు 10 ఏళ్లలో ఇవ్వలేదు? ఎందుకు బనకచెర్ల నీళ్లు దోపిడీ జరుగుతూ మాట్లాడలేదు? ఎందుకు కృష్ణా నది నీళ్లు దోసుకపోతుంటే రాయలసీమకు తీసుకుపోతుంటే ఎందుకు కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడలే? మరి ఇరిగేషన్ మినిస్టర్ చేసిన ఆనాడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలే? వీళ్ళ హయాంలో జరిగినాయి కదా, బనకచెర్ల వీళ్ళ హయాంలో జరిగినాయి. అగ్రిమెంట్ కృష్ణా రివర్ లో 299 CMCలు తెలంగాణకు అగ్రిమెంట్ వీళ్ళ హయాంలోనే జరిగినాయి. ఇవాళ వేలాది కోట్ల రూపాయలు దోసుకొని కాళేశ్వరం అవినీతి జరిగింది మీ హయాంలోనే. ఇవాళ ఇదే పేరు మీద బాండ్ల, ఎలక్ట్రల్ బాండ్ల పేరు మీద పార్టీలకు ఇచ్చింది కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి ఇచ్చారు. రైట్. ఇవాళ వీళ్ళు కావాలి, వాళ్ళకి ఏం లేదు. అందుకే చెప్తున్నా, అధికారం కోల్పోయిన తర్వాత 3 డ్రామాలు ఎత్తిరు. కేటీఆర్ ఏమో ట్విట్టర్ లో ఏది పడుతుంది ఒక కామెంట్ చేస్తాడు. ఈ హరీష్ రావు ఏమో నీళ్ల పేరు మీద డ్రామాలు, కవిత బీసీల పేరు మీద డ్రామాలు. అంతే. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కూడా దీనికి అయిన వ్యక్తి పార్టీలో అంతర్గతంగా ఉండే వ్యవహారాలు ఏ పార్టీలో లేవండి, అన్ని పార్టీల్లో ఉన్నాయి. దాని గురించి సెపరేట్ గా డిబేట్ పెట్టుకుందాము. లింగరాజు గారు రైట్, మనతో జాయిన్ అయ్యారు. ఎస్, ఫైన్ రైట్. మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు. నమస్కారం వాసుదేవ్ రెడ్డి గారు. ఒక నిమిషం లింగయాదవ్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో, మళ్ళీ మాట్లాడతాను. ఎస్, లింగయాదవ్ గారు ఒక్క నిమిషం. ఎస్, వాసుదేవ్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టులకు, మీకు అదేవిధంగా రాజనీతి ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారింది. అది ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటిదే, బీజేపీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నటువంటిది. సో అయితే కేసీఆర్ తానే స్వయంగా డిజైన్ చేశారు. ఈ మొత్తానికి కూడా అవకతవకలకు కావచ్చు, డ్యామ్ కూలిపోవడానికి కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ప్రధాన కారణం కేసీఆర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా లింగం యాదవ్ పాపం ఇట్లనన్నా గట్టిగా లొల్లి పెడితే కార్పొరేషన్ చైర్మన్ అవుతుందని భావిస్తున్నాడేమో. మిత్రుడికి రావాలి, ఎందుకంటే మొదటి నుంచి కూడా పనిచేసిండు కాంగ్రెస్లో, ఎన్ఎస్ఐలో కూడా పనిచేసిండు, గట్టిగానే మాట్లాడుతుండు. ఇట్లా చూశాను కనీసం ఇస్తారేమో అనుకుంటుండు. సో సంతోషం అట్లా వస్తే. కానీ ఇలా రాజకీయాల కోసం కాళేశ్వరాన్ని వాడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఇలా వాస్తవం ఏంది? వారు చెప్తున్నారు కదా, వారే అన్నారు కదా, ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసినాం, జ్యుడిషియల్ కమిషన్ కూడా తప్పు పడుతుందని మిత్రుడు అంటున్నాడు. జ్యుడిషియల్ కమిషన్ మీద తప్పు పట్టలేదు మిత్రమా. మేము మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఇలా జ్యుడిషియల్ కమిషన్ 15 నెలలుగా పనిచేసి దాదాపుగా 115 మందిని విచారణ చేసి, దాంట్లో రాజకీయ పార్టీ నాయకులను కూడా విచారణ చేసి 650 పేజీల రిపోర్ట్ ఇచ్చింది కదా. ఆ 650 పేజీల రిపోర్టును బయట పెట్టకుండా మీ 60 పేజీల రిపోర్టును తీసుకొని దానికి ఒక త్రిసభ్య కమిటీ వేసి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును నిన్న మీరు మాట్లాడుతూ, ఆ మాట్లాడిన దాంట్లో మొత్తం కూడా కేసీఆర్ గారిని బదనం చేయాలి, కేసీఆర్ గారిని
మొత్తం కాళేశ్వరం మొత్తం కూలిపోయిందనే ఒక అపప్రద ఆయనకి అంటగట్టాలి. అపప్రద కేసీఆర్కు అంటగట్టాలని నిన్న మీరు చెప్పిన దాంట్లో స్పష్టంగా కనిపించింది. ఇట్లా నిజంగా జుడిషియల్ కొత్తగా చెప్పింది ఏం లేదు. వాస్తవంగా రోజా గారు ఇవాళ దీనికంటే ముందు వీరు ఒక 3 రోజుల ముందు అన్ని పత్రికల్లో లీకులు ఇప్పించిందండి. అన్ని పత్రికల్లో లీకులు ఇచ్చిన సమాచారమే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అట్లా కొత్తదనం ఏం లేదు. మేము కూడా అనుకున్నాం కొత్తగా మాట్లాడతారేమో అని. సో కాబట్టి ఇవాళ 650 పేజీలు అనేది బయట పెట్టలేదు. 2-3 అంశాలు వారు కొన్ని టెక్నికల్ కూడా చెప్పారు. నేను టెక్నికల్గా చూపించడానికి వచ్చాను. ఒకటి ప్రధాన అంశం, 4 అంశాలను ప్రధానంగా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మా బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పూనుకున్నదండి. అందులో 4 అంశాలలో ఏంటిది వీళ్ళు చెప్తున్నది ఏంటి? ప్రధానంగా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టాల్సింది కట్టలేదు, మీరు మేడిగడ్డకు షిఫ్ట్ చేసారు, ఈ ఆలోచన అంతా కేసీఆర్ గారిది అని చెప్పి మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమడుగుతా వీరు చెప్తున్నది ఏంది? రెండవది ఏంది? సిడబ్ల్యూసి అనుమతులు లేవు అని చెప్పి రెండవది కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ యొక్క 4 అంశాలలో 4గిట్టి కూడా స్టేట్గా నేను రాజకీయం చేస్తలేనండి. స్టేట్గా ఒకటి తుమ్మిడిహట్టి దగ్గర మేడిగడ్డకు మార్చడం తప్పన్నది కేసీఆర్ నిర్ణయం, అది మాత్రమే అని చెప్పారు. రెండవది ఇప్పటిదాకా సోదరుడు చెప్పిండు నిపుణుల కమిటీని దాచిపెట్టిండ్రు, అప్పుడు నిపుణుల కమిటీ కూడా వ్యతిరేకించిండ్రు అనేది 2. మూడవది బ్యారేజ్ల నిర్మాణానికి క్యాబినెట్ అప్రూవల్ లేదనేది. 4వది అనుమతులు తీసుకోలేదు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు. ఈ 4గిటికి మిత్రమా నేను సమాధానం చెప్తా, నీ దగ్గర ఏదైనా ఆన్సర్ ఉంటే ఏదైనా పేపర్ ఉంటే నాకు చెప్పండి, ఉట్టిగా మాట్లాడకుండా. నేను మొదటి దానికి చెప్తున్న ఆన్సర్ ఏంటిదంటే తుమ్మిడిహట్టి దగ్గర మేడిగడ్డ మార్చడం ఇది శుద్ధ అబద్ధం అండి. తుమ్మిడిహట్టిలో నీళ్లు లేవని చెప్పి ఇవాళ సిడబ్ల్యూసీ చెప్పింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినాయి. రెండవది ఇది చెప్పడమే కాకుండా 2013లోనే ఆఖరి ముఖ్యమంత్రి ఆశా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అక్కడి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో మీరు బ్యారేజ్ నిర్మాణం చేస్తే మాకు దాదాపుగా 2900 గ్రామాలు 2 జిల్లాలు మునిగిపోతాయి, ముప్పుకు గురవుతాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి వారు రాసిన లెటర్ అండి ఇది. ఇది ఎవరు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ కింద ఉంటుందండి, కిరణ్ కుమార్ రెడ్డి అని ఉన్నది 2. ఇది ఏం రాసిండు? ఈ యొక్క 152 మీటర్ల ఎత్తులో మీరు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మా మహారాష్ట్ర ముప్పు గురైతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పిండు ఇంట్లో, రెండోది నేను చదివి వినిపిస్తా. ఏం చెప్పిండు అంటే మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తమ్మిడిహట్టి దగ్గర అప్పుడు ప్లాన్ చేసిండు. దురదృష్టం ఏంటి అంటే ఏపీలో కాంగ్రెస్ ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నది. అయినా కూడా తమ్మిడిహట్టి దగ్గర వీళ్ళు ఒక్కరు కూడా ఒప్పించుకునే ఒక శక్తి కూడా ఆనాటి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్న తెలంగాణ మంత్రులు లేకపోవడం సిగ్గుచేటు. దీనికి సిగ్గుతో తలదించుకోవాల్సింది. ఇవాళ ఏపీ మహారాష్ట్ర ప్రభుత్వం రాసిన లెటర్ ఒకటి. రెండవది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి ఇచ్చిన లెక్కరు ఏమని చెప్పింది ఇలా? నేను 2 లైన్లు, ఇది కాంగ్రెస్ అప్పటి ప్రభుత్వం. నేను దీంట్లో పేజ్ నెంబర్ 100 పేజీకి నేను చదివి వినిపిస్తా అండి. ఇక్కడ మిత్రమా మీరు చాలా ఎన్ఎస్సీఆర్ అన్ని రాష్ట్రాలు తిరిగిర్రు, తెలుసుకోండి. యాజ్ సచ్ ది అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ ది స్టేట్స్ ఎస్టిమేటెడ్ బ్యారేజ్ సైట్. దాన్ని జస్ట్ చెప్పండి, అదే యాజ్ గా చదివి మనకు అంత టైం లేదు. ఓకే. తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీళ్లు ఉన్నది వాస్తవమే, కానీ 63 టీఎంసీల నీళ్ల వాటా పై రాష్ట్రాలకు వెళ్తుంది. మిగిలేది 102 టీఎంసీలే. ఆ 102 టీఎంసీలో కూడా 14 టీఎంసీలు పర్యావరణానికి సంబంధించిన ప్రవాహాలకు వదిలిపెట్టాలి. దాంతో పాటు ఇంకొక 65 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఒప్పుకుంటే అంటే మనకు మిగిలేది 80 టీఎంసీల కంటే ఎక్కువ మిగులుతలేదని ఇది సిడబ్ల్యూసీ ఇచ్చిన లేఖ. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చిన లేఖ. అయితే ఇది మాట్లాడలేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏం చెప్పిందంటే సిడబ్ల్యూసీ ఏం చెప్పింది? 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయని చెప్పింది కదా, అయినా కూడా ఎందుకు కట్టలేదు కేసీఆర్ గారు చెప్పింది. 165 టీఎంసీలు ఉన్నది వాస్తవమే చెప్తున్నాను ఇప్పుడు కూడా, కానీ 165 టీఎంసీలలో 63 నీళ్ళ వాటా పై రాష్ట్రాలకు ఉన్నది. 14-15 టీఎంసీలు పర్యావరణానికి సంబంధించిన ప్రవాహాలకు వదిలిపెట్టాలి.
ఇంకా ఆ లోకల్ మహారాష్ట్ర వారికి కూడా మనం ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి దాంతో పాటు 152 మీటర్ల ఎత్తులో కట్టడానికి సాధ్యపడదు. ఇది రీజన్. ఇది సిడబ్ల్యూసి ఇచ్చింది. ఇది సిడబ్ల్యూసి ఇచ్చింది ఎప్పుడు అండి? ఇది 2015లో మార్చి 10, 2015లో ఇచ్చింది. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏపీ ముఖ్యమంత్రి గారికి రాసింది. మూడవది నేను సిడబ్ల్యూసి చెప్పి నేను రాజకీయం చేస్తాను. నిపుణుల కమిటీ చెప్పిందని చెప్తున్నారు వాళ్ళు. నిపుణుల కమిటీ, ఇది నిపుణుల కమిటీ రిపోర్ట్ అండి. ఇది నిపుణుల వాళ్ళు ఏం చెప్పి ఇప్పుడు దీంట్లో కూడా నేను మొత్తం చదివాను, 2-3 అంశాలు చెప్తాను. దీంట్లో నేను ఎందుకంటే టైం లేదు కాబట్టి పెద్దలు కూడా మాట్లాడలేదు. సోదరుడు గోదావరి నదిపై మేడిగడ్డ సమావేశంలో బ్యారేజ్ నిర్మాణం కోసం 5 టీఎంలు అంటే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం కోసం సాధ్యమవుతుందా కాదా అని నిపుణుల కమిటీకి వారు చెప్పారు. ఇది పేజ్ నెంబర్ 6 పాయింట్ నెంబర్ 3 అండి. పాయింట్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 6 మీకు కావాలంటే వాట్సాప్ కూడా పెడతాను నేను. దీంట్లో మొత్తం సారాంశం ఏంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంజనీర్లు సర్వే చేసి సైటు బ్యారేజ్ మొత్తం పరిశీలించి ఇది ప్రతిపాద స్థలం, ఇది బ్యారేజ్ నిర్మాణం కోసం ప్రతిపాదన సాధ్యమే అవుతుంది, దీనివల్ల లాభమే కానీ నష్టం లేదని చెప్పి వాళ్ళు టోపో అధ్యయనం కూడా చేసి బ్యారేజ్ యొక్క మొదటి భాగాన్ని మొత్తం కూడా దీంట్లో వాళ్ళు ఇచ్చారండి. ఇది రైట్ ఫైనల్ పాయింట్. దీన్ని ఎక్కడ కూడా మార్చాలి, దీన్ని ఎక్కడ కూడా మీరు పక్కకు పెట్టలేదు, దీన్ని దాచిపెట్టలేదు. అప్పటి ఇంజనీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది కూడా అక్కడ ప్రతిపాదన సరైంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే రాజకీయాల కోసం మాట్లాడడం, దీన్ని ఏదో రాజకీయంగా వాడుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ ను మరి అన్న వాస్తవం ఉండదో మాకు కూడా తెలియదు. 650 పేజీల బుక్ ను రిలీజ్ చేస్తే గానీ మేము దాని మీద మాట్లాడతాం. ఇప్పటి వరకు క్యాబినెట్ ఆమోదం లేదు అని క్యాబినెట్ ఆమోదం కూడా లేదన్నారు. నేను ఆ పేపర్ కూడా తెచ్చానండి. దీంట్లో నేను వాట్సాప్ కూడా పెడతాను. ఈ క్యాబినెట్ ఆమోదంలో కూడా ఒకటే పాయింట్ చెప్తా. 4 సార్లు, ఒక్కసారి కూడా కాదు, 4 సార్ల క్యాబినెట్ ఆమోదాన్ని తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా క్యాబినెట్ ఆమోదం నేను హైలైట్ చేశానండి. ఇది ప్రింట్ తీసుకునే టైం దొరకలేదు. డేట్లు చెప్తాను. ఇది సిడబ్ల్యూసి సూచన మేరకు ప్రాజెక్టును పునఃపరిశీలించమని 14/6/2016 నాడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండవది సబ్ క్యాబినెట్ ప్రతిపాదించిన రీఇంజనీరింగ్ ప్రతిపాదనను రిజల్యూషన్ 347 ద్వారా 14/6/2016 ఇది కూడా 14/6/2016 తర్వాత 2 సార్లు ఆమోదం. మే 27, 2018 ఒకటి, ఆగస్టు 1, 2021 తేదీల్లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మొత్తం 2 సార్లు క్యాబినెట్ ఆమోదం. అన్నారం బ్యారేజ్ నిర్మాణం, సుందిల్ల బ్యారేజ్ నిర్మాణం. ఇది వాట్సాప్ పెడతాను, క్లియర్ గా ఉంది. ఇది వాట్సాప్ పెడతాను. క్యాబినెట్ ఆమోదం పొందింది అనేది 100%. వీటన్నిటిని కూడా తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం కోసం వీళ్ళని వాడుకుంటూ ఇలా మొత్తం ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 30 మట్టి తీయలేదని తమ్మినేటి దగ్గర మీరే అంటున్నారు కదా, తమ్మినేటి దగ్గర కట్టాలని. మరి 20 నెలల నుంచి మీరు ఏం చేసిండ్రు? ఏం చేయాలి? మీరు ఏదైనా ప్రాజెక్టు రూపకల్పన చేసిందా? మీరు అంటున్నారు, మీరేం చెప్తున్నారు అంటే ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది. మీరు నాగార్జున సాగర్ ఎన్ని సంవత్సరాలు కట్టిందండి? నాగార్జున సాగర్ ఎన్నిసార్లు కూలిపోయింది? 3 సార్లు కూలిపోయింది నాగార్జున సాగర్. ఇలా ఇంకొకటి అడుగుతా ఉన్నాం, ఇలా కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వం అలా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయని చెప్పి ఆగమేఘాల మీద ఎన్డీఎస్ కమిటీ తీసుకొచ్చి దాంట్లో అదే పక్క రాష్ట్రం, అదే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళకి ఊళ్ళి దాదాపు 2000 కోట్ల నష్టం జరిగిందండి. అక్కడికి ఎన్డీఎస్సీ కమిటీ పోదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 కుమ్మక్కై కేసీఆర్ ను బదనాం చేయాలి, కేసీఆర్ మొత్తం లేకుండా చేయాలని ఒక కుట్ర ఈ 2 పార్టీలకు ఆలోచన ఉన్నది కాబట్టి ఆ దిశగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకెళ్తా ఉన్నాడు. తప్పకుండా వీటన్నిటి కూడా ఛేదిస్తాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ఇవాళే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో పీపీటీ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల్లో మరి టెలికాస్ట్ చేసి మా యొక్క కార్యక్షేత్రం కూడా మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం, వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా క్లియర్ గా చాలా అంశాలని మీరు టచ్ చేశారు. మళ్ళీ దాని గురించి మాట్లాడదాము. రైట్, ఓకే. దిలీప్ ఆచార్య గారు, కాంగ్రెస్ తో బీజేపీ కుమ్మక్కై
ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పై ఈ రకమైనటువంటి నిందాలు, ఆరోపణలు, ఈ రకమైనటువంటి ప్లాన్స్ వేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంది, ఇటువైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎందుకు బీజేపీ మాత్రం ఎక్కడో కొంత సైలెంట్గా ఉండి ఏం జరుగుతుందో చూద్దామన్న ఆలోచనలో ఉందేమో అని అనిపిస్తోంది ప్రజలకి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరం ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్కు మచ్చుతునక. మేము ఏదైతే ఇంజనీరింగ్ మార్వెల్ అద్భుతం అని చెప్పారు కేసీఆర్ గారు, దాన్ని కర్త కర్మ క్రియ అని నేనే చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రావాలి, మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నారు అని చెప్పి మీరు కన్విన్స్ అవుతున్నారేమో, కానీ మరి ప్రజలు కన్విన్స్ అవుతారా, రిపోర్ట్ కన్విన్స్ అవుతుందా చూద్దాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడతామంటున్నారు, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే అందరికి తెలుస్తుంది. కర్త కర్మ క్రియ నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిండు కదా కేసీఆర్ గారు, మరి రావాలి కదా. ఇప్పుడు నాదే బాధ్యత ఈ అంచనాలను పెంచడానికి, డిజైన్లను మార్చడానికి, తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు తీసుకురావడానికి, మేడిగడ్డ నుంచి సుందిళ్ళకి తీసుకుపోవడానికి, అన్నారం తీసుకుపోవడానికి మొత్తం నేనే కారణము. అక్కడ ఏం లేవు, అన్ని రిపోర్ట్లు మాకు అనుకూలంగానే వచ్చినాయని అన్ని అవాస్తవాలు మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు హరీష్ రావు గారు పెట్టి మాట్లాడండి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని అవాస్తవాలు మాట్లాడండి కదా. ఇప్పుడు సోదరుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, మాకు అన్ని అనుమతులు వచ్చినాయి, సిడబ్ల్యూసీ అనుమతులు వచ్చినాయి, సిడబ్ల్యూసీ రిపోర్ట్ వచ్చింది, తుమ్మిడిగడ్డ దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పి. అంతకుముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తీసుకొని రావాలని చెప్పి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తుమ్మిడిగడ్డ ద్వారా చేయాలని చెప్పి టెండర్స్ అయిపోయినాయి, పనులు అయిపోయినాయి. 16,000 కోట్ల రూపాయలు అంతకుముందు ఖర్చు పెట్టిర్రు. ఆ ఖర్చు అంతా గంగలో పోసిన చందంగా అయిపోయింది, దాన్ని పట్టించుకుంటలేరు. సిడబ్ల్యూసి చెప్పిన అంశం ఏంటంటే, మిత్రుడు ఎంత అద్భుతంగా చెప్పిండంటే, అంత అబద్ధాన్ని కూడా అంత అతికినంత చెప్పిండంటే, 165 టీఎంసీల అవైలబిలిటీ తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నది. మహారాష్ట్ర ప్రభుత్వము 63 టీఎంసీలను వాడుకోవడానికి కోసము వాళ్ళ అనుమతి లేని ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా పేపర్లలో కూడా రాలేదు, ఎక్కడ టెండర్లు కూడా కాలేదు. ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని మీరు బివేర్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని చెప్పలేదు. తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల పక్కా నీటి లభ్యత ఉన్నది. మీకు దాని ద్వారా ఈజీగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక 63 టీఎంసీల నీటి మళ్లింపు కార్యక్రమం కోసం ప్లాన్ చేస్తున్నారు. దాని మీద మీరు జాగ్రత్తగా ఉండండి, దీన్ని డిజైన్ చేసుకోండి అని చెప్పారు. అంతనే గానీ 65 టీఎంసీలు మళ్లించారు, వాళ్ళకి అనుమతులు ఉన్నాయా? దాని మీద 65 టీఎంసీల ప్రాజెక్ట్ కట్టుకోవడం కోసం. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, వీరు చాలా కేటగారికలు చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇచ్చినాయని చెప్పి. ఒక రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఒక సంబంధాలు ఉంటాయి. వీరు ఏదైతే ప్రాజెక్టు డిజైన్ చేస్తారని చెప్తారో అది ఒక ప్రింటెడ్ ఫార్మాట్ ఉంటుంది, ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది, ABCD అని చెప్పి. ఇవన్నీ మేము ఈ రూల్స్ పాటిస్తున్నాము, ఈ జియోలాజికల్ రిపోర్ట్స్ పాటిస్తున్నాము, ఈ సర్వేలు పాటిస్తున్నాము, ఇవన్నీ పాటించి మేము ఈ ప్రాజెక్టు కడుతున్నాం అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వక అఫిడవిట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. అంటే అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా నమ్మకుండా ఎట్లా చేస్తారు? ప్రతి రాష్ట్రానికి వచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి, సర్వే సంస్థలు వచ్చి సర్వేలు చేసి అనుమతులు ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకాలు ఉంచి, ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అంశాలపైన కూడా నమ్మకం ఉంచాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన అఫిడవిట్ ఆసరాగా చేసుకుని అనుమతులు ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన అనుమతులే, తీసుకున్న అనుమతులు, ఆడ ఇచ్చిన అఫిడవిట్ ఏం రాసి ఇచ్చారు చూసిర్రా? ఒకవైపేమో మేము అక్కడ కాదు అని చెప్పారు, డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, ప్లేస్లు మార్చిండ్రు, స్థలాలు మార్చిండ్రు, లభ్యత లేదన్నారు. రాత్రికి రాత్రి ఎన్ని మాటల అంచనాలు పెంచిరండి? కాళేశ్వరం ప్రాజెక్టులో పెరిగిన అంచనాలు ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా పెరగలేదు. వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి అంచనాలు ఎట్లా పెరుగుతాయండి? ఇప్పుడు చెప్పిండు కదా మిత్రుడు, ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రాత్రికి పేపర్ లీక్ చేసిరని చెప్పారు కదా హరీష్ రావు గారు. మరి వీళ్ళు రాత్రికి రాత్రి అంచనాలు ఎట్లా పెంచారు? ఇప్పుడు ముగ్గురు అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముగ్గురు అధికారులు ACB ద్వారా రైడ్ చేస్తే 3,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజాధనమా కాదా? లూటీ చేసినా చేయలేదా? అధికారులందరూ అంతెందుకండి, పీసీ ఘోష్ కమిషన్ కంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత అదేంది మన విజిలెన్స్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాంట్లో 34 మంది అధికారులు ఉన్నారని చెప్పారు బాధ్యులు. 34 మందిలో దాదాపు 15 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిటీ. దాని గురించి పట్టించుకుంటలేదు. అయితే దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని ప్రభుత్వం ఉండడం వల్ల
కుమ్ముకు రాజకీయాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మీరు కుమ్మక్క అవుతున్నారు ఎట్లా ఇస్తారో చెప్పండి, మాకు ఏం అవకాశం ఉంటుందో చెప్పండి, అవకాశం ఉంటుంది రోజా గారు చెప్పండి. మీరు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఇప్పుడు చెప్తున్నది పీసీ ఘోష్ కమిషన్ కంటే ముందు, విజిలెన్స్ కమిటీ కంటే ముందు మేము చెప్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీకు ఏటీఎం లాగా మారింది, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, కాంట్రాక్టర్లకు అప్పనంగా నిధులు కట్టబెడతా ఉన్నారు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తా ఉన్నారని చెప్తలేమా? చెప్తానే ఉన్నాం. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా ఉన్నాం. పెడచెవిన పెట్టిరు ఆ రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడుండే బీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ బుల్డోజ్ చేసింది. నాట్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే అధికారులను బుల్డోజ్ చేసిరు, ఇక్కడ ఉండే మంత్రివర్గాన్ని క్యాబినెట్ ఆమోదం లేదు, ఏది లేదు, తూతు మంత్రంగా తీసుకొని వచ్చి అన్ని చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం ఉంటే రాండి, మీరు రేపు బయటకు వచ్చి చర్చించండి. ఏమేమి ఆమోదం చేసిరు, అంచనాలు ఎట్లా పెంచారు, ఎట్లా ఇచ్చారు. అరే ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందుకే ఎన్ఓసీలు ఇచ్చిరండి కాంట్రాక్ట్ సంస్థలకి. ఎక్కడైనా జరుగుతుందా? కేబినెట్ ఆమోదం అయింది అని చెప్పేసి ఈటెల రాజేందర్ కూడా చెప్పారు. మీరు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే నేను ఏది మాట్లాడలేదు. ఇష్టం వచ్చిన అన్ని అవాస్తవాలు అబద్ధాలు అన్ని మాట్లాడారు. ఒక విషయం చెప్తాం, పేపర్లు అన్ని ఈ పేపర్లు ఏంటి కొరకు వస్తాయి? ఒక్కటి చదవండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్క వాస్తవం ఉంటుంది చదవమని చెప్పండి. అన్ని అబద్ధాలు చదువుతా ఉన్నారు, పేపర్ చూపెట్టి చదువుతా ఉంటే నేను ఈ పేపర్ చెప్తా ఉన్నా. సిడబ్ల్యూసీ ఏం సిఫారసు చేసింది? 165 టీఎంసీల తుమ్మినేటి దగ్గర ఉన్నాయి, 63 టీఎంసీలు మహారాష్ట్ర ప్రభుత్వం కట్టే అవకాశం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. దాన్ని మీరు వక్రీకరించి వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు 63 టీఎంసీలు, ఇంకా మిగిలేదు 102 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎందుకు అవసరం? ఇప్పటికి కూడా కాదు, ఇంత దారుణంగా ప్రజాబాహుల్యంలోకి వచ్చి ఇంత అక్రమాలు అవినీతి జరిగిన తర్వాత కూడా ఇంత ధైర్యం ఈ పార్టీకి ఎందుకుంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోకి చూస్తుంది కాబట్టి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది, బీఆర్ఎస్ పార్టీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము వీళ్ళు పంచుకోవడం కోసం, కుమ్ముకాయ పంచుకోవడం కోసం చూస్తా ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక నిర్దిష్టమైన చర్య చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాల కాలంలో ఒక్క నిర్దిష్టమైన చర్య, ఏ కార్యక్రమం తీసినా ఇందుగలనందు లేడని సందేహం వలదు, అందందే అవినీతి లెస్తగా కనిపిస్తుంది కదా. నేను ఒక విషయం చెప్తాను అన్నా, ఆగండి అన్న, నేను ఇంకా కంప్లీట్ కాలే, మొదలైంది. ఇప్పుడు మీరు ఇప్పుడే పునాదులు కలుగుతా ఉన్నాయి, అసలు మీ పార్టీ పునాదులు కలుగుతా ఉన్నాయి, ఇప్పుడే జ్ఞానోదయం కలుగుతా ఉంది అందరికి, రాష్ట్ర ప్రజలకు కూడా. మీరు చేసిన అక్రమాలు అంతంత కాదు, ఇంతంత కాదు, అసలు చెప్పుకుంటూ పోతే మనం ఈ రోజు ఈ డిబేట్ సరిపోదండి. నేను ఒక్కటే విషయం చెప్పి ముగిస్తా, మీరు అవకాశం ఉంటే ఇస్తే మాట్లాడతా, లేదనుకుంటలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, జరిగింది అక్రమం అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పిండండి? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సిబిఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పి లెటర్ రాసిందా లేదా? యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ హోదాలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి కాళేశ్వరం పైన అని చెప్పిండా లేదా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కొడతలేడు? 2 సంవత్సరాల కాలయాపన ఎందుకు చేసిండు? కనుక దీనికి సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే కాళేశ్వరంలో పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ కాంట్రాక్టర్లు ఉంది. కొడంగల్ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డికి ఇయ్యలేదా? కనుక మేమేమంటున్నామని అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దొందే, ఇద్దరు అవినీతి పరులే, ఇద్దరు అక్రమాలు చేసిరు, ఇద్దరు లూటీ చేస్తా ఉన్నారు, ఇద్దరు దోపిడీ చేసిరు, ఇద్దరు పంపకాలు చేసుకుంటున్నారు. అందుకనే చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతారు. ఖచ్చితంగా మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు కదా, చర్చ మీరు పెట్టండి. ఇప్పటికైనా కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైనా నీతివంతులు నిజాయితీవంతులు ఉంటే బయటికి రావాలి. ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, వారి పైన వచ్చిన ఒత్తిడి ఎంత దారుణంగా ఉందో చెప్పాలి. అధికారులు ఇప్పటికైనా తప్పించుకోవాలనుకుంటే మీరందరూ కూడా దోషులుగా నిలబడతారని చెప్తాను. రోజా గారు, మీరు ఇంత డీటెయిల్ గా నేను పేపర్ తో సహా గురించి చెప్పాను. డిస్టర్బ్ చేయలేదన్నా. ఇప్పుడు సిడబ్ల్యూసీలే నేనే చెప్పాను లెక్క, సిడబ్ల్యూసీ రాసిన లెక్క నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి వక్రీకరించకండి. వాస్తవం లేకుంటే మీరు గితే ఏదో ఒకటి మాట్లాడి అబాండ వేసుడు తప్పితే సిడబ్ల్యూసీ లేచిన 165 టీఎంసీల వాటర్ ఉన్నాయి. కానీ అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు వెళ్ళాలి.
ఇంకొక 15 టీఎంసీలు పర్యావరణానికి సంబంధించిన ప్రవాహాలకు వదిలిపెట్టాలి, అక్కడ నీటి లభ్యత ఉండదు అని చెప్పి CWC నేను చదువుతాను. ఇప్పుడు ఇది పేజ్ నెంబర్ 100లో ఏది CWC ఇచ్చిన లేఖ 2015 as evident from detailed water availability studies carried out of by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC. 165 TMC లో వాటర్ ఉన్నది. At 75% dependability which includes perceived surpluses from the share of upper states of 63 TMC. It is seen from the master plans of upper states that the planned utilization are more than 70% availability and individual below. Tarvata as such the availability of surplus from upper states esteemed barrage site may not be reliability available in ఫ్యూచర్ భవిష్యత్తులో వాళ్ళు కట్టలేదు, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళ కేటాయింపు జలాలు కాదు అవి మనకు ఉమాభారతి గారు 2015లో అక్కడ నీకు చదివిస్తా, ఇది కూడా చదివి వినిపిస్తాను. హరీష్ రావు గారికి in case of there arise a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 20% non-lean season and 20% in lean season, corresponding to the 75% dependable year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilization. The strategy to meet out planned utilization under such circumstances need to be clarified. ఏమన్నట్టు చెప్పండి. మీరు అది వద్దు మేడిగడ్డకు తీసుకురండి అని చెప్పినట్ట. అక్కడ లేదని చెప్పిండు. మాన్సూన్స్ లేకపోతే వర్షాలు లేకపోతే వర్షాల పరిస్థితిలో అవైలబిలిటీ లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడైనా ఉంటుంది. గోదావరి ప్రాణహిత మేడిగడ్డ గోదావరి ప్రాణహిత ఎక్కడైతే అక్కడ మీరు మీ ఇద్దరికి అడుగుతా ఉన్నాడు ఇలా వీరి గారి వీరి ప్రభుత్వం దేశం అధికారంలో ఉన్నారు కదా, మీరు గుజరాత్ లో మీ దేశ ప్రధాని గుజరాత్ బ్రిడ్జిలు మాట్లాడలేదు. రెండోది జాతీయ ప్రాజెక్ట్ పోలవరం, జాతీయ ప్రాజెక్టు పోలవరం కేంద్రం దాని మీద చర్యలు తీసుకోవాలి. పోలవరం కూలిపోతే వాస్తవాలు ఎందుకంటే నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది, ఇంత వాస్తవికంగా మాట్లాడుతున్నా కూడా కావాలని బట్టగాల్చి ఇలా అడుగుతున్నారు. ప్రాజెక్ట్ అంచనాలు ఇష్టం వచ్చాడు పెంచారని చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం అండి, వినండి మీరు దయచేసి మీరు ఆ ఫోన్ సైలెంట్ లో పెట్టండి. లింగం యాదవ్ గారు చాలా టైం ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు 2007లో ప్రపోజల్ చేసినప్పుడు 17,000 కోట్లు, 2008లో దాన్ని 38,000 కోట్లు చేసిండ్రు. DPR 40,000 కోట్లకు చేసిండ్రు. ఇది ప్రాణహితకు సంబంధించింది. అదే విధంగా నాగార్జున సాగర్ లో 54లో మొదటి సవరణలో దాంట్లో 163 కోట్లు, రెండో సవరణలో 312 కోట్లు, నాలుగో సవరణలో 1183 కోట్లు, శ్రీరామ్ సాగర్ కు మొదటి 40 కోట్లు, ఆ తర్వాత 1500 కోట్లు, ఆ తర్వాత 4300 కోట్లు, జూరాలకు
1980లో చేసిండ్రు. అక్కడ 204 కోట్లు, రెండో సార్లో 1240 కోట్లు, మూడో సార్లో 1815 కోట్లు. రైట్ అండి, ఓకే. పులిచింతలకు 500 రైట్, రైట్, కోట్లు, ఓకే, మాట్లాడండి మీరు. 1800 కోట్లకు వచ్చింది. మీరు ఇది సింగూరు కొంచెం పక్కన పెట్టి మాట్లాడండి. 129 కోట్లు, ఎల్లంపల్లి 9 కోట్లు, మీరు ఒక్క నిమిషం 40 కోట్లు. పోనీ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిందా అంటే కదా పాలకులు పక్కన పెట్టండి, ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు, అంటే సవరణలు చేస్తారు ఏ ప్రభుత్వం అయినా ఏదైనా కూడా. ఇవాళ పోలవరం ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మీరు. తాగిపోతుంది. వాసుదేవరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రపోజల్స్ ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ లో ఒక దశ ఉంటది, ఎండింగ్ వచ్చే వరకు పెరుగుతాయండి. ఆ సందర్భం రేట్లు కావచ్చు, రైట్. లింగం యాదవ్ గారు, కావచ్చు, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, మీరు ఒక నిమిషం ఆపండి, రేట్లు పెరుగుతాయండి. ఆపండి వాసుదేవరెడ్డి గారు, ఆపండి ఒక నిమిషం. లింగం యాదవ్ గారు, ఎంత వేగంగా మాట్లాడతారనే దానికి మరొకసారి మీ టీవీ ఛానల్ ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిరు. అంటే నేను మిత్రుడు చదువుకున్నాడు, ఈ కొంచెమైనా కనీసం గతంలో వాళ్ళ లెక్క కేసీఆర్ బీఆర్ఎస్ నాయకుల లెక్క కాకుండా ఒక విజ్ఞుడుగా చదువుకున్న వ్యక్తిగా మాట్లాడతాడేమో, ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారేమో నేను అనుకున్నా. కానీ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ వాళ్ళు ఎట్లా మాట్లాడిరో ఇతను కూడా ఓన్లీ పార్టీగా మాట్లాడింది తప్ప నిజాలు చెప్పలేదని మరొకసారి చాలా స్పష్టంగా అయింది. ఇవాళ మిత్రుడు మాట్లాడుతూ ఏం చెప్తుండండి, ఇవాళ సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయి అన్నారు. సిడబ్ల్యూసి ఏం చెప్పిందండి, 2015 మార్చ్ 4న 2017 ఫిబ్రవరి 28న 2 సార్లు లేఖలు రాసిరు. ఏమని రాసిరు, మేడిగడ్డలో తుమ్మిడిహట్టిలో ఎంత నీటి అవైలబిలిటీ ఉందో మేడిగడ్డ అంతే ఉందన్నారు. మరి ఇప్పుడు తుమ్మిడిగడ్డ ఫీజబిలిటీ కానప్పుడు మేడిగడ్డ ఎట్లా ఫీజబిలిటీ అవుతుంది? ఇంకొకటి, వీళ్ళు ఇవాళ తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల, ఇది నేను చెప్పింది కాదండి, సిడబ్ల్యూసి లేఖలు ఉన్నాయి, మనకు అంత ఎవిడెన్స్ ఉంది. కావాలంటే మిత్రులు నేను పంపిస్తా, చదువుకోనండి. ఇవాళ ఇంకొకటి, తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు మార్చడం ద్వారా 6,000 కోట్ల నష్టం జరిగింది. ఇంకొకటి ఎక్స్పర్ట్ కమిటీ అన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పిందండి, వేమనపల్లి దగ్గర ఇవాళ దీనికి కట్టాలని చెప్పారు. ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదండి? ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నది ఎందుకండి? కేసీఆర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ కాదు కదా, ఆయన చదువుకున్న పొలిటికల్ సైన్స్ లో తెలుగు చదివిండు. ఆయనే చెప్పిండు గతంలో, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో తెలుగు చదివినని చెప్పిండు. మరి ప్రపంచంలో అది ఎక్కడుందో నాకు తెలియదు. ఆయన ఎక్స్పర్ట్ కాదు. ఎక్స్పర్ట్ కమిటీని దాచిపెట్టి క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఇవన్నిటిని కూడా సిడబ్ల్యూసి లేఖలు నీటి అవైలబిలిటీ లభ్యత మేడిగడ్డలు ఎంత ఉందో 9 గంటగా అద్దె ఉన్న తర్వాత మీరు ఎట్లా కట్టిరండి? మరి ఇవాళ ఆనాడు ఏం చెప్పింది, ప్రాణహిత చేవెళ్లలో ఇవాళ ఫీజబిలిటీ 75% డిపెండబిలిటీ తోటి 205 టీఎంసీలు అవైలబిలిటీ ఉన్నది. మరి ఎందుకు మార్చిరండి? 205 టీఎంసీలు అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి కదా, నీటి లభ్యత ఉంది కదా, మీరు ఎందుకు మార్చిరు? అంటే మీరు రీడిజైన్ల పేరుతోటి డబ్బులు దోచుకోవడం కోసమే మీరు ఇదంతా మార్చి ఈ ప్రాజెక్టు రీడిజైన్ పేరు మీద తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్మును దోచుకురు తప్ప ఎక్కడ కూడా మీరు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడింది లేదు. మన కాళేశ్వరం గురించి పెద్దగా ఎత్తేస్తారు. మీరే మాట్లాడండి. లింగం గారు బయటకు వచ్చిన మిత్రమా, చెప్పండి. స్టేట్ వచ్చిన అడుగుతున్నా, ఇవాళ మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు 4,350 కోట్లు కొబ్బరికాయ కొట్టొచ్చిండ్రు, కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? సిడబ్ల్యూసి అనుమతులు వచ్చినాయా దానికి? కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇచ్చినాయా దానికి? ఎట్లా మీరు కొబ్బరికాయ కొట్టి ఎట్లా 4,000 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికి పైసలు ఇచ్చిన కాంట్రాక్ట్ సమాధానం చెప్పగలుగుతావా? మీ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇట్లా ఇంత ఆవేశపడితే మీ అవినీతి అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక మీ 10 ఏళ్ల సబ్జెక్టు లేకనే పొలిటికల్ కామెంట్ చేస్తున్నావు నువ్వు. నీ దగ్గర సబ్జెక్టు లేకనే మాట్లాడుతున్నారు. నీ దగ్గర సబ్జెక్టు లేదు, పసలేదు, అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నావు. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లని నచ్చని వ్యక్తులు, ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మీరు వచ్చినాక మేము చట్టం ఎస్ఎల్బిసి కూలిపోతే 7 మంది 8 మంది చనిపోతే ఇప్పటి వరకు 6 మంది శవాలతో దిక్కు లేదు. దాని మీద కమిటీ లేదు, విచారణ లేదు, ఏమైందో తెలియదు ఇప్పటి వరకు. మీరు మాట్లాడితే మీరు మాకు నీతి సూక్తి చెప్తే, నీతులు చెప్తే ఎట్లా చెప్పాలి? ఎవరున్నారు?
ఎంత పెద్ద వ్యక్తులున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం. ఏ ప్రజాప్రభుత్వం కాదు ఇది, ప్రజా కంటక ప్రభుత్వం ఇది, ప్రజలను హింసిస్తున్న ప్రభుత్వం ఇది. అడిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, కేసులు. ఇది ఒక్కొక్కళ్ళు మాట్లాడండి దయచేసి. ఇవాళ అవినీతిని తప్పిపుచ్చుకోవడం కోసం వాస్తవాలు బయట పెట్టండి, వాస్తవాలు బయట పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే 650 పేజీల రిపోర్ట్ బయట పెట్టండి. మీకు ఎందుకు అనుకూలంగా మీరు ఎందుకు లిఖిస్తా ఉన్నారు? ఎందుకు పత్రికలు రాయించారు మీరు? ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత? ఈ 1000 కోట్లు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అరే మీరు ఎక్కడెక్కడ ఏం సంపాదిస్తున్నారు వెళ్ళినా మొత్తం బయట. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కుటుంబ పరివాహం అంతా కూడా భూముల మీద మొత్తం గద్దలు లెక్క వాళ్ళను గద్దలు లెక్క వాళ్ళు ఆక్రమించుకుంటా ఉన్నారు. ఇలా రోజు పత్రికలు సబ్జెక్ట్ అది కాదు. ఒక్క నిమిషం వాసుదేవరెడ్డి గారు, ఒక్క నిమిషం, మన సబ్జెక్ట్ అది కాదు. లింగం గారు, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, సబ్జెక్ట్ మాట్లాడదాము. నారాయణపేట కొడంగల్ అడగండి మీరు. నారాయణపేట ఏ అప్రూవల్ ఉన్నది? కొబ్బరికాయ ఎత్తు కొట్టిరు, 4,300 కోట్లు ఎందుకు ఇచ్చారు? సమాధానం, దానికి సమాధానం చెప్తారా? నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు ఏ అనుమతి ఉన్నదని కొబ్బరికాయ కొట్టిండ్రు? సిడబ్ల్యూసీ అనుమతి ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం, ఆయన మాట్లాడి ఒక్క నిమిషం. ఎస్ లింగం గారు, క్యాబినెట్ ఆమోదం ఉన్నదా చెప్పు. లింగం యాదవ్ గారు, ఎస్ ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, మిమ్మల్ని అడిగింది. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు మళ్ళీ అడుగుతున్నా. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు 4,350 కోట్లకు పైగా దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా? క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? సిడబ్ల్యూసీ అనుమతులు మాట్లాడివ్వండి. రోజా గారు, ఇవాళ వీళ్ళు గతంలో క్యాబినెట్ అప్రూవ్ లేకుండా సిడబ్ల్యూసీ అంటే మీది కూడా లేదు కదా, మీది కూడా లేదు కదా, ఏం లేదు కదా, మరి మాట్లాడక నోరు మూసుకోగా, ఇక మాట్లాడక ఇక మాట్లాడక నోరు మూసుకో. దిలీప్ ఆచార్య గారు మాట్లాడండి. ఏ ఒక్క నిమిషం అండి. లింగం యాదవ్ గారు, లింగం గారు ఒక్క నిమిషం. ఎస్ లింగం గారు ఒక్క నిమిషం. లింగం గారు ఒక్క నిమిషం. రైట్ అండి, ఓకే. దిలీప్ ఆచార్య గారు ఎస్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అసెంబ్లీకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కడిగి పారేస్తాం మొత్తం. మీరు మైక్ కట్ చేయకుండా ఇవ్వండి. కడిగి పారేస్తాం మిమ్మల్ని మొత్తం. రైట్ అండి దిలీప్ ఆచార్య గారు ఒక నిమిషం. లింగం యాదవ్ గారు ఒక నిమిషం. హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకులు కాదు. లింగం గారు ఒక నిమిషం. 19 నెలల కాలం ఈ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ ఇచ్చింది. 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. 6 సార్లు విచారణ కమిషన్ గడువు పొడిగించారు. వచ్చింది రిపోర్టు. వచ్చిన రిపోర్టు పైన నిర్దిష్టమైన చర్యలకి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రోజా గారు నేను అడుగుతున్నా, అంటే నేను కూడా డాక్టరేట్ నాకు తెలియదు. నిర్దిష్టం అంటే ఏదైనా మనం డిపెండ్ చేయాలా? ఇన్ని రోజులు పెట్టాలని ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ జ్యుడిషియల్ కమిషన్ కు ఎవరైనా టైం బాండ్ పెడతారా అండి? మరి చెప్పండి. రేవంత్ రెడ్డి గారే పెట్టారు. ఆయన తెలియకపోతే ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి గారే పెట్టారు మిత్రమా. ఎంక్వైరీ కమిషన్ కు నువ్వు ఎట్లా పెడతావండి? నేను పెట్టలేదే బాబు. కాదు లింగం యాదవ్ గారు రైట్. నీకు ఉండకపోతే నేను చెప్తా. మీరు బీజేపీ ఈడీలు. లింగం యాదవ్ గారు నేనేమంటున్నానంటే నేను పెట్టలేదయ్యా బాబు. నేను రిపోర్టు 3 నెలల్లో పీసీ ఘోష్ గారి కమిషన్ వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి గడువు విధించింది. దాని తర్వాత 6 మాటలు గడువు పొడిగించింది. ఇప్పుడు రిపోర్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అటానమస్ కమిషన్ అన్న గారు కమిషన్ టైం అడిగినప్పుడు దానికి నువ్వు టైం బాండ్ పెట్టి 3 నెలలు సబ్మిట్ చేయాలంటే ఏందండి ఇది? నేను చెప్పలేదయ్యా బాబు, నేను చెప్పలేదన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటున్నా. గడువు పొడిగించింది. వచ్చింది రిపోర్టు. ఇప్పుడు వచ్చిన రిపోర్టు పైన మేము నిర్దిష్టమైన చర్యలు అడుగుతున్నాం. మేము గడువు దాని గురించి అడుగుతలేము. ఇప్పుడు మీకు రిపోర్ట్ వచ్చింది కదా, అసెంబ్లీలో పెట్టమంటున్నారు కదా, చర్చలు చేస్తామంటున్నారు కదా, అసెంబ్లీలో పెట్టి చర్చలు చేస్తామంటా ఉన్నారు కదా,
దానిపైన నేను నిర్దిష్టమైన చర్య అడుగుతున్నా. నేను కమిషన్ రిపోర్ట్ గురించి అడుగుతలేను. ఆగండి ఆగండి ఆగండి, నేను 2-3 ప్రశ్నలు వేస్తా, దాని తర్వాత మీరు సమాధానం చెప్పండి. అన్నింటికి ఒకటేసారి సమాధానం చెప్తే మీకు సమయం కలిసి వస్తుంది, నాకు సమయం కలిసి వస్తుంది. మీరు చర్చ పెట్టాలనుకుంటున్నారు, పారదర్శకంగా మీరు రిపోర్ట్ సబ్మిట్ చేస్తామంటున్నారు అసెంబ్లీలో, పారదర్శకంగా చర్చ జరగాలని అంటున్నాడు. మాకు ఎవరిపైన వ్యక్తిగత కక్షలు లేవు, ఏం లేవు. మేము కమిషన్ రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చిందో అందరి మధ్యలో పెడతాము, అందరి సూచనలు సలహాలను తీసుకొని మేము చర్యలకు ఉపక్రమిస్తామని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామనంటే 100% తప్పులు జరిగినాయి కాళేశ్వరం ప్రాజెక్టు లోపల అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. మీరు చర్యలు తీసుకునే దమ్ము ఉందా మీ పైన మీకు అని చెప్పి మేము మళ్ళీ ఒకటే ప్రశ్న చట్టబద్ధం ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ కమిషన్ క్యాబినెట్ ఆమోదించింది, అసెంబ్లీలో చర్చించి డెఫినెట్ కూడా దీనికి బాధ్యులైనటువంటి కేసీఆర్ ఇంకెవరున్నా కూడా హరీష్ రావా ఈటల రాజేందర్ డెఫినెట్ కూడా చట్ట ప్రకారం, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాండి, చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి. డెఫినెట్ కూడా ఎంత పెద్ద వ్యక్తులని వదిలేదు లేదు. ఇంకోటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తామండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే పార్టీ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు అందుకే కదా మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు, చర్యలు తీసుకున్నందుకే కదా మీకు ఇంత ధైర్యం. బీఆర్ఎస్ రాజకీయ కక్ష సాధింపు చేయడానికి కమిషన్లు ఏం కక్ష సాధింపు లేదు, ఏం లేదు. ప్రజాపాలన చేతగాక ప్రజాపాలన వదిలేసి ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ముందుకు పోతున్నారు తప్పితే వీరికి దేంటి పట్ల కూడా చిత్తశుద్ధి లేదు. ఈ వీరి నాయకుడు రేవంత్ రెడ్డి గారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా. నమ్మకం లేదు. ఎందుకు లేదని అంటే ఇందిరాగాంధీ గారి మీద ఈ ప్రభుత్వము ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కికేస్తుంది. చర్యలు తీసుకోవాలన్నా తీసుకుంటే ఏమైతుంది, మాకు వచ్చే కమిషన్ లో ఏడా అడ్డుకుంటాము అని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకోవడం కోసం సిద్ధంగా లేరు. ఎందుకు అంటే గొర్రెలకు కుంభకోణం చూసినాము, కుంభకోణం చూసినాము, విద్యుత్ ఒప్పందాల గురించి చూసినాము, కార్ రేసుల వాసుదేవరెడ్డి గారు, థ్యాంక్ యూ. దిలీప్ ఆచార్య గారు, థ్యాంక్ యూ. లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.